అసంఘటిత కార్మికులకు బడుగు బలహీన వర్గాలకు నిలిపివేసిన రాజధాని పింఛన్లు తిరిగి మంజూరు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్. ప్రశ్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించింది. రాజధాని ప్రాంతంలో అమరావతిలో పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం. అధ్యక్ష, రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ద్వారా 33,500 ఎకరాల ల్యాండ్ పూలింగ్తో రైతులు ఇచ్చారు. వారికి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క భూస్థితిని బట్టి కౌలు ఇస్తున్నారు. కానీ భూమి లేని నిరుపేదలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అంటే రాజధాని ప్రాంతంలో 2 రకాలైన కుటుంబాలు ఉంటాయి. భూమి కలిగిన వారు, భూమి లేని వారు. భూమి లేని వారికి 2,500 పెన్షన్, భూమి కలిగిన వారికి కౌలు ఇస్తా ఉన్నారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ భూమి లేని పేదలలో విభజించారు. అందులో ముఖ్యంగా చిరుద్యోగులు, ఎవరైతే మన అసెంబ్లీలోను సెక్రటేరియట్లోను రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేవాళ్ళు, ఇంకా చిన్నగా అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ల నిలుపుదల చేశారు. నేను ఇప్పుడు అసెంబ్లీకి సెక్రటేరియట్కి వెళ్ళే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎక్కడికి వెళ్తే అక్కడ స్వీపింగ్ చేసేవాళ్ళు, ఇందులో పనిచేసేవాళ్ళు అందరూ నన్ను నిలబెట్టి అడుగుతున్నారు, మా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. దాక్కుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేద వర్గాలకు ఇచ్చే పెన్షన్ని నిలుపుదల చేశారని అనేక సార్లు నేను ఎలుగెత్తి అడుగుతా ఉన్నాను. దయచేసి తమ ద్వారా తెలియజేసేది ఏంటంటే, అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్న వారికి మరియు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల వారికి సిఆర్డీఏ ద్వారా ఇచ్చే పెన్షన్ని, నెలవారీ ఇచ్చే పెన్షన్ని పెంచారు. దాన్ని పెంపుదల చేయటంతో పాటు వీరిని కూడా కన్సిడర్ చేసి గతంలో ఇచ్చిన పెన్షన్ని తిరిగి మరలా పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాను. అది ధన్యవాదాలు.